కదా హాల్, ఇది హాలు ప్లస్ కిచెన్. చాలా సింపుల్గా, అంటే అప్పట్లో దోళ్ళసాల అయినా సరే తీయకుండా ఆ పెంక్ అలా ఉంచేసి దీన్ని ఇంటి మీద ఉన్న ఎంత మమకారం ఉంటే దీన్ని మళ్ళీ ఎంత రీమోడల్ చేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ చిన్న లోగిళ్ళు అంటే ఇక్కడ ఉన్నాయన్నీ చిన్న లోగిళ్ళు అన్నమాట. ఈ ఇళ్ళన్నింటినీ కూడా చిన్న లోగిళ్ళు అనేవారంట అప్పట్లోనే. చాలా బాగుందన్నమాట. మనం కొంచెం లోనకి రాగానే ఇక్కడ ఇల్లు అయితే చాలా బాగుంది చూడడానికి. అది కాకుండా వీళ్ళు ఒక చాలా బాగా డెకరేట్ చేసుకున్నారు ఇంటిని. అలాగే అక్కడ కూడా ఒక పార్క్ ఉంది. ఈ చిన్న లోగిళ్ళు అన్నమాట. ఈ రైట్ సైడ్ వరకు కూడా ఈ చిన్న లోగిళ్ళు. ఇక్కడ గోడ మీద ఎద్దులు కానివ్వండి, అలాగే కొంచెం లోనకి రాగానే మన ఇల్లు చూడొచ్చు. చాలా బాగుంటుంది. అదేవిధంగా ఫ్రంట్ కూడా చాలా ఖాళీ ప్లేస్ పెట్టుకున్నారు. ఈ పక్కన ఒక డెకరేషన్ టైప్లో ఒక నూతిని పెట్టారన్నమాట. నువ్వు అయితే ఒరిజినల్ నువ్వే. ఇక్కడ నుంచి వాటర్ తోడుకుంటారు అనుకుంటాను. చుట్టూరు అయితే ఈ మొత్తం మొక్కలు వేసి నీట్గా పెట్టారు. ఇవన్నీ రకరకాల మొక్కలతో డెకరేట్ చేశారు. మనం ముందు వీడియోలో ఈ గ్రామం గురించి చెప్పుకున్నాము. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఈ గ్రామం పేరు వచ్చేసరికి పాలకోడేరు. ఈ గ్రామం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకోడేరు మండలంలో ఉంది. సార్ నమస్తే సార్. అంటే పాలకోడేరు తీయగానే అందరూ ఏమన్నారంటే ఇక్కడ చిన్న లోగిళ్ళు పెద్ద లోగిళ్ళు ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నారండి. అసలు ఈ పేరు ఎందుకు వచ్చింది సార్ దీనికి? ఇది పాలకోడేరులో హ్యామ్లెట్స్ ఇవి. ఎండ్ ఆఫ్ ద పార్ట్ ఇది చిన్న లోగిళ్ళు. అది పాలకోడేరులో మా పెద్ద లోగిళ్ళు అనేది మాగోల్లో పార్ట్. ఓకే ఓకే. డివిజన్. ఇక్కడ ఉండేది మా గాదిరాజు గారి ఫ్యామిలీ. గాదిరాజు మొత్తం ఒకే లోగిలి. ఒకే లోగిల్లో ఉండేవాళ్ళం. లోపల ఉంది లోగిలి. ఇప్పటికి 1906 లో అది కన్స్ట్రక్ట్ చేశారు. 100 years అయిన తర్వాత అంటే 2006 లో ఇక్కడ మేము దాన్ని పూజ చేసి 100 years అయిన సందర్భంగా అందులో నివాసం ఉండి అందరూ కలిసి ఒక 200 members గెట్ టుగెదర్ స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 2006 నుంచి 2024 వరకు కూడా అన్ని భోగి పండుగలు ఇక్కడ కానీ లేకపోతే ఊళ్ళో ఎక్కడో దుక్కున భోగికి స్పెషల్ గా మేము అరేంజ్ చేస్తున్నాం. సరదాగా జరుగుతుంది. అది పెద్ద లోగిళ్ళు అంటే ఒక 3 లోగిళ్ళు కలిపి పెద్ద లోగిలు ఉండేది. అంటే సెంటర్ లో ఉన్న హోల్ ఉంటుంది, దాన్ని లోగిలు అంటారు కదా. అలాంటి లోగిళ్ళు 3 కంటిన్యూగా ఉండే పెద్ద లోగిళ్ళు. అందులో కొత్తపల్లి వారి ఫ్యామిలీ వాళ్ళందరూ ఉండేవారు. అక్కడ కొత్తపల్లి వారు ఉండేవారు, ఇక్కడ గాదిరాజు వాళ్ళు ఉండేవారు. మిగతా అంతా ఊర్లో కొత్తపల్లి వాళ్ళు ఎక్కువ. తర్వాత మిగతా అన్ని కమ్యూనిటీస్ తోటి పాటు ఇక్కడ స్టార్ట్ అయ్యి మాది మన మండల ఆఫీస్ వరకు ఉన్న ఏరియాలో ఆల్ కమ్యూనిటీస్. అంటే ఇక్కడ రెడ్డిస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, బీసీస్ ఉన్నారు, ఎస్సీస్ ఉన్నారు. అందరితోటి అడాప్టబిలిటీ ఉంటుంది అన్నమాట. మిక్స్డ్ కల్చర్ ఉంటుంది. ఇక్కడ చిన్నలోగిల్ స్పెషల్ లో నేను డాక్టర్ కృష్ణరాజునాథ్. మీరేం చేస్తారు సార్? ఎంబీఏ ఫ్యాకల్టీ కింద డిఎన్ఆర్ కాలేజీలో ఎంబీఏ డిపార్ట్మెంట్ లో లాస్ట్ 26 years నుంచి వర్క్ చేస్తున్నాను. వర్క్ చేస్తా. నాకు మా ఫాదర్ కి ఇంట్రెస్ట్ తోటి, మా ఫాదర్ ఓల్డ్ బిఏ, మా ఫాదర్ కి ఇంట్రెస్ట్ తోటి ఫాదర్ మదర్ పేరు తోటి చిన్నపిల్లలకి ఆల్ కమ్యూనిటీస్ పిల్లలు ఆడుకోవడానికి చిన్నపిల్లల పార్క్ మీరే కట్టించింది. అందరూ ఆడుకోవడానికి మీరు కట్టించారు. అలా వాళ్ళకి టైమింగ్ సెట్ చేయడం, వాళ్ళకి చిన్న చిన్న క్యాప్షన్స్ పెట్టి అందరూ ఎంటర్టైన్ అవడం, పిల్లల్లోనే కొన్ని మూమెంట్స్ అలవాటు చేయడం, వాళ్ళకి డస్ట్బిన్ అలవాటు చేయడం, ఎట్లా చిన్న చిన్న చేయగలిగినవి మనం ఇంకా చేస్తూ ఉంటారు అన్నమాట. ఎట్లాగే ఇక్కడ నేను ఒక మా ఫాదర్ 45 years క్రితమే ఇక్కడ ఫిష్ కల్చర్ పట్టినప్పుడు ఓల్డెస్ట్ హ్యాచరీ మాట. ఆ హ్యాచరీ మెయింటెనెన్స్ చూస్తూ నేను ఆ జాబ్ చేస్తున్నాను. అందులో ఈ హ్యాచరీ గార్డ్ కూడా ఇప్పుడు మాకు ఫోటోషూట్ జరుగుతూ ఉంటాయి. అది అక్కడ ఏంటంటే 1931లో ఎస్టాబ్లిష్ చేసిన ఈ ఫ్యామిలీస్, అంటే కొత్తపిల్లూరు ఫ్యామిలీస్ నుంచి, గాదిరాజు ఫ్యామిలీస్ లోంచి వచ్చిన వాళ్ళు పెద్దలు అందరూ కలిపి అక్కడ మా తాతలు అక్కడ ఒక రామాలయాన్ని నిర్మించారు. ఆ రామాలయాన్ని ఇప్పుడు 1931 నుంచి 93rd year మొన్న అయోధ్య రామాలయం సందర్భంగా అయోధ్య రామాలయం
ఇనాగరేట్ అయింది కాబట్టి ఇక్కడ కూడా రాముడి భక్తితోటి మొత్తం రాముడి కార్యక్రమాలే మొన్న భీష్మ ఏకాదశి అంటే అంతర్వేది జరిగిన టైంలో ఇక్కడ జరుగుతుంది. 3 రోజులు తిరునాళ్ళు చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా బాగా గ్రాండ్ గా చేసి అందరినీ ఆ గోసనది తీర్థోత్సవాలు మన తీర్థం అనే క్యాప్షన్ తోటి ఒక వాట్సాప్ మెయింటైన్ చేసి అది బిఫోర్ ఒక 1 month ముందు ఓపెన్ చేస్తాం. ఆ 1 month మాకు మా ఫ్యామిలీ వాళ్ళు కానీ ఊళ్ళో కానీ మా ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా 800 మంది మెంబర్స్ ఉన్నారు అందులో. అంటే అందరికీ కమ్యూనికేట్ చేయడం, వాళ్ళందరూ ఇంట్రెస్ట్ తోటి రావడం, వాళ్ళు వచ్చినా రాకపోయినా కూడా అందులో యూట్యూబ్ లో జరిగే కార్యక్రమాలన్నీ చూడటం, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అలాగే మీ ఇల్లు కూడా చాలా బాగుంది సార్. ఇది ఎవరు అభిప్రాయం? ఇది 25 సెంట్ల స్థలంలో మా ఫాదర్ దగ్గర నుంచి నాకు వచ్చింది. ఇప్పుడు నాకు మా పాప ఒకటి, అందుకే మా మిస్సెస్ ఒక్కళ్ళే ఉంటున్నాం అనే ఉద్దేశంతో దీన్ని సెపరేట్ చేసి ఇల్లుని పాడు చేయకూడదని, ఇల్లు పాడవకుండా ఉండాలనే ఉద్దేశంతో దాన్ని రిపేర్ చేసి కొంచెం రెంట్లకి ఇచ్చి వాళ్ళు ఏంటంటే ఇల్లు పాడైపోతుంది, రెంటల్ పర్పస్ కాదు అక్కడ. మాతో పాటు 10 మంది అందరూ ఇంట్లో ఉంటే ఇల్లు పాడవకుండా ఉంటుంది. రెంట్ ఇవ్వాలి, రెంట్ ఇవ్వకపోతే మెయింటెనెన్స్ రాదు. అంటే రెంటెడ్ పర్పస్, రెంట్ ఇవ్వకపోయినా బాధ్యత కూడా ఉండదు కదా, ఉద్దేశంతో దాన్ని మెయింటైన్ చేస్తాం. ఇది మేము పూర్వం దోళ్ళ పక్కన ఒకే దొడ్లో మాతో పాటు ఆవులు మీతో ఉండేవన్నమాట, మాతో ఉండే. ఆ తర్వాత ఇప్పుడున్న సిస్టంలో ఏంటంటే ఇక్కడ ఊళ్ళో ఎవరు పాలేరుతనాలు చేయక లేకపోతే ఎవరు సపోర్ట్ లేకుండా మేము చేయలేము. అవునండి. అని చెప్పి దీన్ని ఇప్పటికి కూడా నేను గోశాల ఒక 25-30 లీటర్లు పాలు తీస్తూ మా ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మా దగ్గర పనిచేసే డాక్టర్స్ కి అందరికి సబ్సర్వ్ చేస్తూ ఉంటాం. పాలు వాళ్ళకి పోసేస్తూ ఉంటారు. కమర్షియల్ గా కాదు, మీ దగ్గర పనిచేసిన పర్పస్ వాళ్ళు తీసుకెళ్తారు. మా చెరువుల దగ్గర ఆర్గానిక్ కూరగాయలు కానీ లేదా బొబ్బాయి బండి ఇచ్చుకుంటాం. ఎక్కడ సార్ మీది? ఇక్కడే దగ్గరలో 1 కిలోమీటర్లో హ్యాచరీ. ఓకే సార్. సరదాగా ఎప్పుడో మీరు వద్దరు కానీ ఒక ప్లెజెంట్ వీడియో మీరు తీస్తాను సార్. ఓకే సార్. సరదాగా మీరు చేసుకోవచ్చు, బాగుంటుంది. ఓకే. ఇవన్నీ 100 years అబోవ్ అయిన టేబుల్ చైర్స్ అన్ని మాట. మీ నాన్నగారికి అంటారా ఇంట్రెస్ట్, మీకేనంటారా? మా నాన్న దగ్గర నుంచి వచ్చింది, వాళ్ళు కొని చేస్తే మనం ఇంకా చేస్తాం. ఇది కూడా మొత్తం రిమాల్వ్ చేసినట్టు అన్నారు. ఈ గంట ఎందుకు పెట్టారు సార్? అది బెల్, కాలింగ్ బెల్. ఇంకా ఓకే, ఎవరన్నా వచ్చి ఇది కొట్టాలన్నమాట. ఓకే, బెల్ల పెట్టకుండా ఇలా గంట పెట్టారన్నమాట. ఓకే, ఇదంతా మళ్ళీ మీరు పెట్టించారంటారు సార్? పెట్టించాను, కొంత డెకరేషన్ చేసాం. ఓకే సార్. ఓకే, పాత బల్లలు అన్నీ. ఓకే, ఇవన్నీ కూడా మీరు డెకరేట్ చేసినవే. లోన్ చాలా బాగుంది సార్. అసలు పెంకిటిల్లే కానీ మొత్తం లోన్ మార్చేసారండి మొత్తం. ఇవన్నీ దోలాలు వచ్చేసి దోలాలు. ఓకే, పైన మళ్ళీ రిపేర్ చేసుకుంటానికి వీలుగా మనం ఏమన్నా పెస్ట్ అయ్యి పట్టకుండా పైకి డోర్ తీసుకుని వెళ్ళి పైన చేసుకోవచ్చు. ఈ డోర్ తీసుకుని పైకి వెళ్ళొచ్చు తీసుకెళ్ళి. ఇది డైనింగ్ టేబుల్. ఇది ఓకే, ఇది హాలు డైనింగ్ టేబుల్ కలిపి వస్తుంది అన్నమాట అండి. ఓకే, ఇక్కడ కిచెన్ అంటారు. ఇంక ఇది కిచెన్ అంతా సెట్టింగ్, డిష్ వాషర్స్ అన్ని ఇందులో అన్ని ఇంక్లూడింగ్. ఇంకా మనకి డిష్ వాషర్. ఓకే, ఇవన్నీ ఇందులో వచ్చేస్తాయి. కన్సీల్డ్ అంతా మైక్రోవేవ్స్ అన్ని. ఇంకా లేటెస్ట్ బయటకు చూడడానికి ఏమో ఓల్డ్ ని, లోన్ అంతా లేటెస్ట్ అన్నమాట. అంటే కరోనా లాంటి ఇష్యూస్ కానీ ఏదైనా అరేంజ్ అయినా కూడా మన పని మనమే చేసుకుంటానికి కన్వీనియంట్ గా. ఓకే, ఇది మాది పూర్వం 60 ఏళ్ల క్రితం బీరువా. అలా బీరువా అలా ఉంచేసారు, అలా లోపల పెట్టేసాం. అది మర్ఫీ రేడియోలు షోకేస్ ఉండేది, షోరూమ్ ఉండేది మాకు, రేడియో షాపు. దానికి షోకేస్ కింద వాడింది మా ఫాదర్ బిజినెస్ లో ఉపయోగించింది. అలా ఓల్డ్ అన్ని లోపల కొన్ని ఓల్డ్ ఉన్నాయి, తర్వాత న్యూ కొన్ని యాడింగ్. ఓకే సార్. ఓకే, ఈ సీలింగ్ అంతా తర్వాత మీరు చేయించిందండి? ఇది రీసెంట్ గా 3 years అవుతుంది ఇది. ఓకే, దోలాలు ఉంచేసారు మొత్తం. కన్స్ట్రక్ట్ చేయలేదు. పైకి వెళ్ళాలంటే ఇలా వెళ్ళొచ్చు మాట. పైకి వెళ్ళి పెస్ట్. మరి బెడ్రూమ్ ఉంటుందండి దీనికి ఇప్పుడు? ఓకే, ఇది ఆ ఇంటి మెయిన్ తలుపులు తీసుకొచ్చేసి రెంట్కి ఇస్తున్నాం కదా అని దీన్ని తీసుకున్నాం. ఓకే, మీరు తీసుకొచ్చి దీంట్లో పెట్టుకుని ఇన్సర్ట్ చేసుకున్నాం యాజ్ ఇట్ ఈస్ గా. ఓకే, దోళ్ళకి ఇది వరకు ఇది దోళ్ళకి మేతగది. ఓకే,
చూసాం కదా హాల్, ఇది హాలు ప్లస్ కిచెన్. చాలా సింపుల్గా, అంటే అప్పట్లో దూలసాల అయినా సరే తీయకుండా ఆ పెంక అలా ఉంచేసి దీన్ని ఇంటి మీద ఉన్న ఎంత మమకారం ఉంటే దీన్ని మళ్ళీ ఎంత రీమోడల్ చేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. కొంచెం ఇలా వస్తే ఇక్కడ ఒక బెడ్రూమ్ అన్నమాట. 100 years క్రితం టేబుల్, ఇది కూడా 100 years క్రితం ఉందన్నమాట. పెంకింట్లో ఉండేది అనమాట అండి మండువాలో ఆ ఇంట్లో. మా మదర్ తెచ్చుకున్నది అలా, అంటే అవునవును తెచ్చుకుంటా ఉంటారు కదా పిల్లలు ఇంటి దగ్గర ఫర్నిచర్ తెచ్చుకుంటారు. అవునండి అవును. ఇట్లా మా వైఫ్ తెచ్చుకున్నది వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గర నుంచి తెచ్చుకుని బీరువా కూడా లోపల వాళ్ళలోకి ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, ఇది కూడా ప్లేస్ వేస్ట్ అవ్వకుండా. ఓకే, ఇది కూడా రోజ్ వుడ్ అంటారండి ఇది. రోజ్ వుడ్. అమ్మో, ఇది 100 years పైన అయిపోద్దేమోనండి. మీ అమ్మగారు తెచ్చుకున్నారంటారండి ఇది? మా మిస్సెస్ వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గర నుంచి. ఓకే, వాళ్ళ అమ్మమ్మ గారు తెచ్చుకున్నారు, మళ్ళీ ఇవి తెచ్చుకున్నారు ఇక్కడికి. రోజ్ వుడ్ మాట అండి ఇది. ఇది చూడండి, తలుపులు కూడా గ్రిల్స్ షట్టర్స్ లా ఉంటాయి అన్నమాట. ఓకే, ఓహో ఓకే, చెక్క మొత్తం ఫోల్డ్ అయిపోద్ది మాట అండి. చెక్క లోపలికి ఇన్సైడ్ అయిపోద్ది. ఇది కూడా అంతే మాట అండి. అంతే, సైడ్ స్లైడింగ్ డోర్స్. ఓకే, బాగుంది సార్. అసలు ఈ మధ్యలో చేయించారంటారా సార్ ఇది? ఇది 3-4 years. 3 బాధలు ఏదో ఈ మధ్యలో చేయించినట్టు ఉందండి. ఒక బెడ్రూము ఒక హాల్లోనే మొత్తం అన్ని వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు అనమాట. ఉన్న ప్లేస్ని యూటిలైజ్ చేసిన అంతే. ఎవరైనా అయితే గేదెలు సాల కదా ఇది, మళ్ళీ ఏదో న్యూగా బిల్డింగ్ కట్టి రీమోడల్ చేద్దామని చూస్తారు. కానీ మీరు ఆ గేదెలు సాల చేయడానికి కారణం ఏంటంటారు అసలు? ఇక్కడే బతికి ఇక్కడే మరి ఆవులతో ఉన్న చాలా మనం మంచి అట్లే పశువులు మెయింటెనెన్స్ దాంట్లో నివాసం ఉంటే అంత హెల్ప్ఫుల్ మనకు ఒక అవి ఉంటాయి. మాకు వచ్చేటప్పుడు మా ఫాదర్ వచ్చేటప్పటికే కొన్నారు అంతే. మాకు అసలు లోగిల్లో ఉండేవారు మీరు. లోగిల్లో అక్కడ ఇవ్వలేరు కాబట్టి ప్లేస్ ఒక 3 cents తోటి స్టార్ట్ చేశారు. మా ఫాదర్ అలా దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీనికి రోడ్డుకి 4 చుట్టుపక్కల రోడ్లే. ఆ మెయిన్ రోడ్డు వెస్ట్ సందు ఉంది, ఈస్ట్ రోడ్డు మీరు ఆపింది, మళ్ళీ అలాగే సౌత్ మెయిన్ రోడ్డు, నార్త్ సందు ఉంది. దీనికంటే ఒక ఐడియల్ పార్ట్ 25 cents లో ఉంది. అవునండి, తూర్పు ఫేసింగ్ మాట అండి. ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ లో మంచిదని చెప్పి వాస్తు ప్రకారం మనం ఉండడానికి కూడా బాగుంటుంది. ప్లస్ రోడ్డు డిస్టర్బెన్స్ కూడా ఉండకుండా, అంటే ఇప్పుడు ఆ రోడ్డు వైడ్ అయిపోయినాయి, రోడ్స్ మీద విపరీతం సౌండ్స్ వెళ్తా ఉంటాయి. సైలెంట్ మేకింగ్ మన వర్క్ కల్చర్ లోంచి మనం వచ్చినప్పుడు ఎంటర్టైన్ అయినప్పుడు ఫ్రీ బాడీ ఫ్రీ అయిపోవాలి. ఇక్కడ ఇంత చిన్న సౌండ్ కూడా ఏది లేదు, సౌండ్ ఉండదు. ఫ్యాన్ కూడా సింగిల్ గా తిరుగుతుంది. ఈ ఫ్యాన్ కూడా సౌండ్స్ రావట్లేదండి. ఫ్యాన్స్ సిస్టమాటిక్ గా ఉంటాం. అంతా పీస్ఫుల్ నేచర్. ఈ రోజు కాలేజీకి వెళ్ళలేదేమో, మాకు కనిపించారు వచ్చినండి. ఏదో ఫంక్షన్ ఉండి ఎక్కడికో ఈస్ట్ గోదావరి వెళ్ళి జస్ట్ ఇప్పుడే వచ్చి. అవునా సార్? ఓకే. అంటే చాలా మంది ఎలా ఆలోచిస్తారంటే, ఒక పెంకుటిల్లుకి పెట్టామంటే మళ్ళీ పెంకు కొంచెం పాడైనా చాలా ఇబ్బంది, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినా అనే ఆలోచనలు ఉండి కొత్త ఇల్లు ఏదో కట్టేద్దామని చూస్తారండి తీసేసి. ఓకే, దీని అటాచ్డ్ బాత్రూమ్ అన్ని అరేంజ్ చేశారు. మా మేనల్లుళ్ళు అందరూ సేమ్ విలేజ్. ఓకే, మాకు 2 sisters, నేను మా ఇల్లాస్ ఇక్కడే, మా సిస్టర్స్ 2 ఇల్లాస్ ఇక్కడే, అందరూ ఇక్కడే, అందరూ పక్క ఇల్లు మళ్ళీ ఊళ్ళో. ఓకే, అంచేత ఊరితో నాకు అటాచ్మెంట్. మా మేనల్లుళ్ళు అందరూ అమెరికాలో కొంతమంది అట్లా ఉన్నారు డిఫరెంట్ ప్లేస్ లో. వాళ్ళందరూ అడిగింది ఒకటి, ఎందుకు మాయ పడగొట్టేసి కొత్తది కట్టుకోవచ్చు కదా. అది కడితే ఎక్కడికి 5 కిలో రోడ్డు మీద కట్టుకో. అవునండి. నేను అన్నాను, మీ 2-3 సార్లు అడగని ఇచ్చి ఒకటే చెప్పాను, మీకు అమ్మమ్మ గారి ఇల్లు చూడాలనుకుంటున్నారా లేదా అని అడిగి. అంతే. ఓకే సార్. ఓకే, కాదు అంతే, సైలెంట్ మేకింగ్, బీ సైలెంట్ అందరూ. ఆ డిజైన్ అవి చూసిన తర్వాత ఇంకా వాళ్ళు అందరూ ఇప్పుడు అందరూ ఎలా అనుకుంటున్నారంటే, ఇప్పుడు ఇది చూసిన తర్వాత మేము ఎలా ఎందుకు కట్టుకోలేదు అనుకుంటారు. ఇలా బయట గార్డెన్ లోకి వెళ్ళొచ్చండి. ఓకే, ఇప్పుడు పెంకిటిల్ని చూస్తేనే చాలా మందికి అదే థాట్స్ వస్తున్నాయండి, మేము ఎందుకు తీసేసాం. ఇప్పుడు నిజంగా ఇది అందరూ చూస్తే కనుక, అంటే ఈశాన్యంలో సొరుగు ఉండాలి కదా. ఇది లైట్ అండి, ఓకే. ఈశాన్యంలో సొరుగు ఉండాలి కాబట్టి ఇక్కడ పెట్టారన్నమాట అండి. ఇది బయటకు అరుగు. ఓకే, బయటకు అరుగు వచ్చిందన్నమాట అండి. ఇది దాన్నే ఆ సొరుగు మరి అలా ఎక్స్చేంజ్ చేసి ఇప్పుడు ఏం పెడతారంటారు దీంట్లో? ఏదో మన ఆర్టికల్స్ పెట్టుకోవాలి. ఓకే, వుడ్స్ మరి ఏదో మెటీరియల్స్ ఉంటాయి కదా. అవునవునండి. ఓకే,
ఇదేంటి కిచెన్ కూడా పూనా నుంచి ఎప్పుడో తెచ్చుకున్నా. పూణే నుంచి తెచ్చారండి? గోవా నుంచి అంటే స్పెషల్ మేము ఫిష్. ఓకే ఓకే, అందుకని ఫిష్ తెచ్చారు అనమాట. ఫిష్ కూడా డబుల్ లాకింగ్ సిస్టమ్. ఈ లాకింగ్ రాదు ఇలా. ఓకే, ఇది వేసేస్తాం, లాక్ చేస్తాం, రాదు. ఓకే, ఇది తిప్పితే రావాలి కదా, రాదు కదా. దీని కన్ను నొక్కాలి. ఓకే ఓకే, ఈ కన్ను నొక్కితే అప్పుడు తిరుగుతుంది అన్నమాట అండి. డబుల్ లాకింగ్. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా తాను తిప్పేస్తే వచ్చేద్ది అనుకుంటారు. దానికి మూమెంట్స్ అంటే మనం ఎప్పుడో 10 years క్రితం గోవా వెళ్ళినప్పుడు కొన్నారు సరదా పడి ఇప్పటికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే అది ఇల్లు కట్టుకున్నాక ఉపయోగపడుతుంది. ఓకే, ఇది కూడా కీ కూడా మంచి వెరైటీగా ఉందండి. అక్కడ తాబేళ్ళు అలాంటివి దొరుకుతాయి అక్కడ గోవాలో దొరుకుతాయి అన్నమాట. ఎంత ఉంటుందండి ఇది? ఇది 600-800 పెట్టుకున్నాను. ఓకే, ఇలా గార్డెన్లోకి వెళ్ళిపోవచ్చు అంటారా? ఈ సెల్ తలుపు ఉండాలని చెప్పి ఊరికే ఇటు నుంచి వెళ్తాం, ఇలా అటు నుంచి వెళ్దాం అండి. ఓకే, సాయిబాబుని కూడా ఈ పక్కన పెట్టారు అన్నమాట. ఇంకా దూలాలన్నీ అలానే ఉంచారు. ఇంకా బయటకు అసలు వేరేగా ఉంది, లోనికి వస్తే వేరేగా ఉంది అసలు. ఇవన్నీ ఇంకా తయారు చేయాలి ఇక్కడ. అంటే మా మదర్ సైడ్ వాళ్ళే, మా ఫాదర్ సైడ్ ఫొటోస్ పెడదామని కలెక్ట్ చేసి ఓల్డ్ ఫొటోస్ అన్ని అలాగా వస్తాయన్నమాట. ఒకే సింగిల్ ఎపిసోడ్ కింద పైనుంచి వచ్చేస్తాయి. ఓకే సార్, ఓకే. ఇంకా అది ఒకటే మిగిలిపోయింది ఆ ప్రాజెక్ట్. ఓకే, కలెక్షన్లో ఉన్నాం. ఇంకా ఇవంతా మీ కలెక్షన్ ఏనంటారు? ఇవన్నీ మొక్కలు తెచ్చుకోవడం, వేసుకోవడం. కార్ కూడా కాంపాక్ట్ గా వాడాలని చిన్న కారు సరదాగా మా చిన్న దగ్గర నుంచి హైదరాబాద్ నుంచి తెచ్చేసుకుని ఇది వాడుతున్నారు. 15 years నుంచి ఉన్న కారు, ఇంట్లో ఉన్న కారు సరదాగా. ఇంకా భీమవరం టౌన్ లో కూడా మనకి కాంపాక్ట్ గా ఉంటుంది, ఎక్కడికి బయటకు వెళ్ళినా. ఓకే, వ్యాగనరే వాడుతున్నారు అన్నమాట. ఇంక బృందావన్ గార్డెన్ లా ఉందండి ఇంక ఇల్లు మొత్తం కూడా. అది షటిల్ కోర్ట్ అండి. షటిల్ ఆడతారండి? ఓకే ఓకే, మధ్యలో షటిల్ కోర్ట్. డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్ ఇలా ఊళ్ళో అందరినీ కొంచెం సెలెక్టెడ్ పీపుల్ వస్తారు. ఓకే, మార్నింగ్ టైం ఒక 1 hour షటిల్ ఆడుకుని, ఈవినింగ్ ఏమో మా పక్కన వాళ్ళు మా మిస్సెస్ వీళ్ళందరూ షటిల్ ఆడుకుంటారు. ఇది అడుగు లోపలికి వెళ్ళిపోయింది కదా. అవునండి, అవును. అది సొరుగు బయటికి, అది అడుగు కమ్ సొరుగు. దాంట్లో బ్యాట్లు, షటిల్ బ్యాట్లు అంతే ఉంటాయి దీంట్లో మాట. దాంట్లో ఇంకా అన్ని కన్సీల్డ్ అయి ఉంటాయి లోపల. ఓకే, ఇవన్నీ ఆ టైంకి తీసుకోవడం. సోఫాల కింద అడుగుని ఇన్వర్టర్ అన్ని కనెక్టివిటీ. ఓకే, ఇన్వర్టర్ అనేది దీని కింద ఉందన్నమాట. ఇవన్నీనేమో చీపురీ, చాట ఇట్లా యాన్సిలరీస్ అన్ని అది జోళ్ళకి. ఇది బయట ఏం కనిపించదు, నీట్ గా అంతా. ఇది జాడీలు, పచ్చడి జాడీలు. పచ్చడి జాడీలు ఎలా వాడేశారు. ఇది పూర్వం జాడీ అనుకుంటానండి. ఇది పూర్వం జాడీ. ఓకే, ఇక్కడ సైకిల్, పాలు. అది కింద లైబ్రరీ మాట, కలెక్షన్ మా. అంటే ఈ ఇంట్లో కొంచెం ఆధ్యాత్మిక ఉన్న బుక్స్ అవి ఎవరన్నా వచ్చినా ఒకసారి తీసుకుని చదవడానికి వీలుగా. ఓకే, ఇంక ఈ పక్క గార్డెన్ కూడా మీదేనంటారండి మొక్కలు ఉన్నది? అవతల వేరే వాళ్ళది, అదే సంధి అన్నాను కదా. ఓకే, ఈ సంధి ఎలా మాట అండి. వెనకాల వెనకాల ఏం లేదు కదండి, ఇది ఇక్కడ వరకు. ఇక్కడ వరకు అవి మన ఈ చెట్లు. ఓకే, అరేంజ్ చేస్తాం మన ఇది ఈత. ఇది మన ఖర్జూరం చెట్లు అండి ఇవన్నీ. ఇవి ఖర్జూరం మొక్కలు డెవలప్ చేస్తాయి ఇదండి. అవి ఓకే, చిన్నవి లో ఉన్నాయి. ఓకే, అన్ని ఖర్జూరం చెట్లు మాట ఇవి. లోపల స్లాబ్ పోస్తాం. ఓకే, స్లాబ్ పోసేసి పెట్టాం. స్లాబ్ పోసేసి పైన స్టిక్స్ అతికించారు మటన్. ప్రహరీ అది పాతింటితో ఉంచేసారు. అంతే సార్. నుయ్యి కూడా యాజ్గా నుయ్యి అదే ఉంది, నేను చూసానండి స్టార్టింగ్ అని. నుయ్యి అదే ఉంది, మీరు చుట్టూరు ఇది మొత్తం అన్నీ అమర్చారు అనమాట. ఈ లోపల కూడా ఓపెన్ కిచెన్, ఇలా హాల్. ఓకే, ఈ లోపలిగా ఇక్కడ దేవుడి గది కింద వాడతారండి ఇది. ఉందని తీస్తారా? కిచెన్ చూద్దామండి ముందు. ఈ పెట్స్ ఏమన్నా వేస్తారు, పెడుతున్నారండి ఇంకా లేదా? ఓకే, అంటే మేము బయటకు వెళ్ళినప్పుడు చిన్నదాన్ని తీసుకొచ్చి పెడతాం. ఓకే, అంటే మాకు ఎప్పుడు స్టోర్ ఉంటాయి. ఓకే, ఇది కిచెన్ కింద వాడతారు అన్నమాట అండి. ఓకే,
ఇది కూడా మళ్ళీ బ్యాక్ మార్నింగ్ టైం డైనింగ్, బ్రేక్ఫాస్ట్ డైనింగ్, ఇక్కడ మళ్ళీ టీవీ చూడటం సరదాగా మళ్ళీ అక్కడ ఇక్కడ పందిరి మంచం కూడా అలానే ఉంచారు. మీ నాన్నగారండి? ఓకే. ఏం పేరండి అయింది? అప్పలరాజు గారు. ఆయన మంత్రివారా? గాదిరాజు అప్పలరాజు గారు. ఇందులో ఆయన్ని భార్గవి అప్పలరాజు గారు అండి. భార్గవి ఎలక్ట్రికల్స్ అని షాప్. ఎక్కడండి అది? భీమవరంలో పాత బస్ స్టాండ్. భార్గవి ఎలక్ట్రానిక్స్. దిగిన తర్వాత అల్లు సీతారామరాజు బొమ్మ ఉంది పెద్దది, బ్యాక్ సైడ్ ఉండేది. ఓకే. 30-40 years అక్కడ వర్క్ చేస్తారు బిజినెస్. ఇంట్రడక్టరీ బిజినెస్ లో ఫస్ట్ భార్గవి ఎలక్ట్రికల్స్ అని, తర్వాత భార్గవి అప్పలరాజు గారు అని, ఓకే. తర్వాత రేడియో అప్పలరాజు గారు అని, అట్లాగే ఆయన దిల్కుష్లే గారు, తర్వాత చేపల అప్పలరాజు గారు అయిపోయి ఇప్పుడు ఓకే. లాస్ట్ లో చేపల ఆయన మంచి మంచి క్యాప్షన్స్ పెట్టేవారు ఫస్ట్ లో. చేపలు తింటే ఆరోగ్యం, పెంచితే ఆదాయం, తింటే ఆరోగ్యం, క్యాప్షన్ బాగా సక్సెస్, బాగా రాసేవారు మాట అండి. ఈ పందిరి మంచం కూడా పాతది అంటారా అప్పుడు వాడిందా? చూడు. ఓకే. ఇట్లా ఫ్లవర్స్ పోస్తాయి మాట వస్తున్నాయి చూడు. ఓకే. ఇది కూడా ఫ్లవర్ ఏమండి. ఓకే. ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి ఇవన్నీ? మన ఇక్కడే మా టీచర్ ఒక ఆయన పృథ్వీరాజ్ గారు అని ఉన్నారు. ఆయన కాలేజ్ చేసుకున్న తర్వాత కొన్ని కలెక్ట్ చేశాను. ఓకే. ముందు ఆయన ఉండగా కొన్ని కలెక్ట్ చేశాను. ఓకే. చాలా ఓపిక ఉండాలండి అన్ని రోజు మళ్ళీ నీట్గా చూసుకుంటూ ఉండాలి కదా, ఇంట్రెస్ట్ ఉండాలి ఫుల్గా. ఇది వరకు అంటారండి, డ్రెస్సింగ్ టేబుల్ టైప్ అంటారు ఇది. ఓకే. ఇది మీ దేవుడు కదన్నమాట అండి. ఇంటి ఇంకా అవతల అద్దుకుంటున్నారు, అవతలంతా మీరు చూసుకుంటారు అన్నమాట. మీరు ఇప్పుడు జువాలజీ కదా సార్? మీ బ్యాక్గ్రౌండ్ కామర్స్, మీరు అక్కడ డిఎన్ఆర్ లో టీచ్ చేసేది? డిఎన్ఆర్ లో కాదు, డిఎన్ఆర్ ఒక లెసన్ చెప్తాను, జువాలజీ వాళ్ళు కూడా చెప్తాను అని చెప్తున్నాను. ఓకే. మీరు కామర్స్ అయినా జువాలజీ వాళ్ళు కూడా చెప్తాను. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ తీసుకొచ్చి, ప్లేస్ లో కాదు, ఇక్కడ తీసుకొచ్చి ప్రాక్టికల్ గా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకే సార్. ఇప్పుడు పాలకోడేరు బాబు గారు అంటారు సార్ మిమ్మల్ని? హ్యాచరీ బాబు అంటారు కొంతమంది, పాలకోడేరు బాబు అని కొంతమంది. ఓకే. ఓకే. హ్యాచరీ బాబు. ఊళ్ళోనే 2-3 ఆ పెద్దలోగుల దగ్గర బాబు ఉన్నారంటే, పెద్దలోగుల బాబు, చిన్నలోగుల బాబు, దాట్ల బాబు అని 3 ఉన్నమాట. అందుకని సెపరేట్ గా అర్థం అవడానికి హ్యాచరీ బాబు అంటారు అన్నమాట. ఇది కూడా మొక్కలే. ఓకే. అవేం మొక్కలండి ఇవి? అవి కూడా మొక్కలే. అవి కూడా వారానికి 10 రోజులకి నీళ్లు పెడితే అట్లా ఉంటాయి జడల్లాగా. చైనా నుంచి వచ్చినాయి. ఓకే. ఇవి కూడా మొక్కలే మాట అండి. ఓకే. వెల్కమ్ ఫ్యామిలీ అండ్ హోమ్ స్వీట్ హోమ్ అని. ఓకే. ఇది వెల్కమ్ చెప్పగలిగాం మీకు. అవునండి. మీ ఫ్యామిలీలోకి ఈరోజు మేము తీయగలిగాం. ఓకే సార్, అయితే ఉంటా. ఇదండి పాలకోడేరు గ్రామంలోని హ్యాచరీ బాబు గారి ఇంటి గురించిన పూర్తి వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.